జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, జార్ఖండ్లో ఉండేటటువంటి గిరిజన సోదరులు ఒక అద్భుతమైన నిర్ణయం అయితే తీసుకున్నారు. చాలా అద్భుతమైన నిర్ణయం. అదేందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఏ మాత్రం కూడా మిస్ కాకుండా న్యూస్ అంతా కూడా చూడాలని చెప్పేసి మిమ్మల్ని అయితే కోరుకుంటున్నా. మన దేశంలో గిరిజనులు ఎక్కువగా ఉండే రాష్ట్రాలలో ఈ జార్ఖండ్ రాష్ట్రం ఒకటి. ఛత్తీస్గఢ్ తర్వాత గిరిజన సోదరులు ఎక్కువగా ఈ జార్ఖండ్ రాష్ట్రంలోనే ఉంటారు. అనేక సంవత్సరాల పాటు ఈ జార్ఖండ్ రాష్ట్రం సూడో సెక్యులర్ ప్రభుత్వాల చేతుల్లో నలిగిపోతూ వస్తుంది. ఇకపోతే ఈ సూడో సెక్యులర్ పార్టీలు యథావిధిగా ఈ జార్ఖండ్ రాష్ట్రంలో మత మార్పిడిలో ప్రోత్సహించడం ప్రారంభించాయి. ఎందుకంటే ఎవరైతే ఈ హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వేరే మతాలను ఆశ్రయిస్తారో దాని ప్రతిఫలం ఎట్టుంటుందంటే వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులను వ్యతిరేకిస్తారో అదేవిధంగా ఈ దేశాన్ని కూడా చాలా సునాయాసంగా వ్యతిరేకించడానికి సిద్ధమైపోతారు. ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి నేర్పు ఆ మాదిరిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఈ క్రమంలోనే అనేక మంది ఈ జార్ఖండ్ గిరిజనులు మతం మారిపినారు. కొన్ని మిషనరీల మాయలో పడి వేలాది మంది గిరిజనులు మతం మారిపోయినారు. మతం మారితే మీ జీవితాలు బాగుపడతాయని, మీకు ఆరోగ్య సమస్యలు ఉండవని, మీ పిల్లలకు ఉద్యోగాలు లభిస్తాయని, మీరు ధనికులు అవుతారని ఈ మాయ మాటలన్నీ కూడా చెప్పి ఈ అమాయక గిరిజన సోదరులను మతం మార్చేవాళ్ళు. పైగా డబ్బులు ఇస్తామని చెప్పి పచ్చి అబద్ధాలు వదిలివేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను మీకు ఇంకో విషయం చెప్పాలా. ఒక క్రిస్టియానిటీనే కాదు, ఇప్పుడు ఈ రోహింగ్యా వాళ్ళు, అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ మియా ముస్లింలు వీళ్ళంతా కూడా, ఎందుకంటే అనేది సూడో సెక్యులర్ ప్రభుత్వం కదా, సో వాళ్ళందరూ పెద్ద ఎత్తున అక్కడ వలస వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసిన అమాయకులైనటువంటి మన హిందూ గిరిజన ఆడబిడ్డలను వాళ్ళు ఏదో విధంగా ప్రలోభ పెట్టి మాయమాటలు చెప్పి ఈ లవ్ జిహాద్కు తెరలేపుతారు. చాలామందిని మన గిరిజన ఆడబిడ్డలందరినీ కూడా మతం మార్చి వాళ్ళు ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎంత దారుణం చూడండియా. దీంతో జార్ఖండ్లో ఈ గిరిజనులను కాపాడుకోవడానికి మన హిందూ సంస్థలు రంగంలోకి దిగినాయి. ముఖ్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ్ దళ్ వంటి సంస్థలు ఈ జార్ఖండ్లో పనిచేయడం మొదలుపెట్టినాయి. జార్ఖండ్ సూడో సెక్యులర్ ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ, అర్థం చేసుకోండి, ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ మన స్వయం సేవకులు జార్ఖండ్లోనే ఉంటూ అక్కడ తమ కార్యక్రమాలను అయితే నిర్వహించసాగినారు. జార్ఖండ్లో చిన్న చిన్న గిరిజన గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలలో స్కూల్ వసతులు కూడా ఉండవు. ఎంత దారుణమో చూడండి. దాంతో ఈ గిరిజన సోదరులు ఎక్కువగా నిరక్షరాస్యులుగా మిగిలిపోతారు. ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేకపోతారు. దీంతో మన హిందూ సంస్థలన్నీ కలిసి ఒక్కొక్క చిన్న గ్రామానికి ఒక్కొక్క ఉపాధ్యాయుడిని ఏర్పాటు చేశారు. ఆ గ్రామంలోనే ఒక గుడిసె ఏర్పాటు చేసుకొని దాంట్లో ఒక పాఠశాల నిర్వహిస్తా ఆ ఉపాధ్యాయులు ఆ గ్రామాల్లోనే ఉంటారన్నమాట. ఇక ఆ ఉపాధ్యాయులు కేవలం విద్యను మాత్రమే బోధించకుండా ఈ స్కూల్ టైం అయిపోయినాక, అంటే స్కూల్ సాయంత్రం లోపల అయిపోతుంది, ఇక సాయంత్రం పూట ఆ గ్రామస్తులకు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి, వాటి గొప్పతనం గురించి ఒక అవగాహన అయితే కల్పిస్తున్నారు. అలాగే మత మార్పిడి ముఠాల గురించి, అదేవిధంగా వాళ్ళ మోసాల గురించి కూడా తెలియజేస్తున్నారు. దీనితో జార్ఖండ్ గిరిజనులలో ఇప్పుడిప్పుడే మార్పు అయితే మొదలవుతుంది. ముందుగా జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ అనే జిల్లా ఒకటి ఉంటుందన్నమాట. ఈ జిల్లాలో ఈ మార్పు అయితే గణనీయంగా ప్రారంభమైంది. ఈ వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో గోయల్ ఖెరా అనే ప్రాంతంలో పార్లిపోస్ అనే గ్రామం ఒకటి ఉంటుందన్నమాట. మొన్నటి వరకు క్రిస్టియన్లు ఈ గ్రామంలో ఎక్కువగా ఉంటా ఉన్నారు. నిజం చెప్పాలంటే ఆ గ్రామం అంతా కూడా క్రిస్టియన్లే. అయితే మన హిందూ సంఘాలు చేపట్టినటువంటి వనవాసి కళ్యాణ్ మూలంగా ఈ పార్లిపోస్ గ్రామం అంతా కూడా తిరిగి హిందూ ధర్మంలోకి అడుగుపెట్టింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి 68 కుటుంబాలకు చెందినటువంటి 200 మంది తిరిగి పంచభూతాల సాక్షిగా మన సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఎంత గొప్ప విషయమో చూడండి. ఇప్పుడు ఎంతోమంది మారిపోతూ ఉంటారు, కానీ మారిపోయిన వాళ్ళలో తిరిగి మళ్ళీ మన స్వధర్మంలోకి అడుగు పెడతారంటే అది ఎంత గొప్ప విషయమో కదా. ఇక ఆ కార్యక్రమంలో వేల సంఖ్యలో గిరిజనులు స్వచ్ఛందంగా పాల్గొని జై శ్రీరామ్ నినాదాలు చేయడం ఇక్కడ విశేషం అన్నమాట. అయితే ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా విశ్వ కళ్యాణ్ ఆశ్రమం నిర్వహించింది. అంటే ఇప్పుడిప్పుడే ఈ జార్ఖండ్లో నివసించేటటువంటి గిరిజన సోదరుల్లో మార్పు అయితే వస్తుంది. ఇలాగే దేశమంతా మార్పు వస్తే ఇక మన హిందువులకైతే తిరిగే ఉండదు. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలా. ఇప్పుడు మన దేశాన్ని దాదాపు 1000 సంవత్సరాల పాటు ఈ మొఘలాయులు, అదేవిధంగా బ్రిటిషర్లు పరిపాలించారు కదా. ఈ 1000 సంవత్సరాల పాటు మన దేశంలో ఉన్న ప్రజలంతా
వీళ్ళంతా కూడా బానిసలుగానే బ్రతికినారు. అయినప్పటికీ ఎన్ని కష్టాలైనా పడినారు, ప్రాణాలైనా కూడా వదిలిపెట్టినారు, మానాలు పోగొట్టుకున్నారు, ధనాన్ని పోగొట్టుకున్నారు. ఎంత కోల్పోయినప్పటికీ, ఏమి కోల్పోయినప్పటికీ ధర్మాన్ని మాత్రం వదిలిపెట్టల, ఏదో కొద్ది మంది తప్పనిచ్చి. కానీ మనకు 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర జీవనం అయితే దొరికిందనమాట. ఎవరైనా కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా వాళ్ళకి ఎలా కావాలంటే అలా జీవిస్తున్నారు. కానీ ఇప్పటికి కూడా మతం మారడం ఏంది దరిద్రం కాకపోతే? అప్పుడంటే వాళ్ళు ఏదో బలవంత పెట్టి భయపెట్టి మతం మార్చారనుకున్నాం. ఇప్పుడు వచ్చిన పోగాలం ఏంది? ఇప్పుడు ఈ వెనకబడినటువంటి తరగతులకు ఈ రిజర్వేషన్లు ఉన్నాయి. ఒకవేళ వీళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే చట్టం అనేది ఒకటి ఉన్నది. ఇన్ని పెట్టుకొని కూడా ఇప్పుడు మతం మారాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే మాత్రం మతం మారడం అనేది అది ఒక పాపము, చెప్పాలంటే అది దేశద్రోహం. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన, మతం మారిన వాళ్ళు ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, దేశ వ్యతిరేక శక్తులుగా మారుతారు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలా, అది విషయం అయితే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువునని చెప్పి గర్వించండి, హిందూగానే జీవించండి. ఒకవేళ ఎవరైనా మతం మారినప్పటికీ మళ్ళీ తిరిగి స్వధర్మానికి అయితే వచ్చేయండి. ఇప్పుడు సరే, ఆడబిడ్డ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది, ఏదో చెప్పుడు మాటలేని ఎవరో ప్రలోభ పెడితేనో మభ్య పెడితేనో ఏదో వాళ్ళ మంచితనమో ప్రేమ అని చెప్పేసి ఈ లంగా లత్తుకో వ్యాపారాలన్నీ చేసిన తర్వాత సరే ఏదో మైండ్ చెదిరిపోయి వెళ్ళిపోతుంది వాళ్ళతో పాటు. విషయం తెలుసుకొని మళ్ళీ వెనక్కి వచ్చింది అనుకో, సంతోషమే కదా. ఒరే అని చెప్పేసి వీడు మంచోడు కదని చెప్పేసి మళ్ళీ మన బిడ్డ మనకు తిరిగి వచ్చేసిందంటే ఏది వాడి మాయలోంచి తప్పించుకోనే మంచి విషయం కదా. అదేవిధంగా ఎవరైతే ఈ ట్రాప్లో పడినారో వాళ్ళంతా తిరిగి మన స్వధర్మానికి తిరిగి వస్తే చాలా సంతోషం. అంబేద్కర్ గారు కూడా చెప్పారు, మతం మారినావు అంటే దానికి అర్థం ఏంటంటే నువ్వు ఒక దేశ వ్యతిరేక శక్తిగా తయారైనట్టు అని చెప్పేసి. ఈ విషయాన్ని అయితే ఎవరు మర్చిపోవద్దు. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.